ఇదేనా మీ ఇల్లు మరి ప్రస్తుతానికి? ఇదేనండి. ఇద్దరు పాక ఏదో గుర్తుండేది కదా, అది పడిపోయిందండి. పడిపోయినంత వరకు ఏం చేస్తున్నారు మీరు? ఇద్దరు వయసులోనే ఉన్నారు కదా. మీది ఎన్నో పెళ్ళండి? ఇవిడిది 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒక వైఫ్ పోగా ఇంకొక వైఫ్ని రెడీ చేసుకుంటున్నారు. కానీ ఇల్లు పాడవుతుంది కదా, పాడవక ముందే మనం ఇల్లుని రెడీ చేసుకుందాం అని మాత్రం అనుకోలేదు. ఫంక్షన్ వస్తుందా తల్లి? ఎంత? 6 ఏళ్ళు వస్తాయండి. పెళ్ళి అందుకే చేసుకున్నారు ఈవిడ్ని. ఓకే, ఇవిడికి ఫంక్షన్ వస్తుందని ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు. మీరు కష్టపడకండి నాన్న. నువ్వు ఇచ్చిన డబ్బులు చక్కగా హోటల్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నారు. సంసార బాధ్యత కలిగిన వ్యక్తి కాదు ఇతను. నీకు నిలబడడానికి నీళ్ళు లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఇంకో ఆడదాన్ని తెచ్చి రోడ్డు మీద పడుకోబెడతావా? ఆవిడ డబ్బులతో మీరు తింటూ హోటల్లో తింటూ మళ్ళీ మాట్లాడుతున్నారా? చిన్న పాకేసి ఉంచలేరు? కనీసం తారపైన వేయొచ్చు మీ ఆవిడని ఇంట్లోనే ఉంచుకొని. అవన్నీ ఎవరికి వస్తాయి తెలుసా ఐడియాలు? పాము కరిచింది, సీమ కరిచింది, నేను కదలలేను. మీరు హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చుకొని అంత నడుస్తున్నారు, బాగానే ఉన్నారు. ఎందుకు ఇంకా అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడాలు?